బాలచంద్రిక ఇది మనబడి సంస్థచే రూపొందించబడిన ఒక స్వచ్ఛంద కార్యక్రమం. పిల్లలలో సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీనికి గాను కథలు, కవితలు, పద్యాలు, నాటకాలలో ప్రారంభ దశ నుంచి నెమ్మదిగా మెళకువలు నేర్పిస్తూ నిష్ణాతుల్ని చేయడం మా బాలచంద్రిక లక్ష్యం. మార్చి 2026 పరాభవ సంవత్సర ఉగాదికి మనబడి బాలచంద్రిక పద్య విభాగం కరుణశ్రీ. ఇందులో పద్యాలు వ్రాసిన పిల్లలు ఇప్పుడు వాటిని మన కోసం పఠిస్తారు. వారి పేర్లు వేదుల మిహిర, వేదుల యశస్విని, వేదుల జితామిత్ర, వోమరవెల్లి ఉదయ్, వోమరవెల్లి జై. విశ్వావస సంవత్సరం నుంచి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ మన బాలచంద్రిక చిరంజీవి వేదుల జితామిత్ర సందేశం వినండి. ఆటవెలదిలో శోభనములు కలుగు సూచనల్ పాటించు, ఋతువు తెలిసి కాలహితము తెలిసి, కొత్త వత్సరాది కోయిల కూయగా, శ్రీ పరాభవమిక సిరుల నొసగు. మరి ఆ సూచనలేమిటో అవి కూడా మన బాల కవి కోకిలల నుంచే తెలుసుకుందామా? చిరంజీవి వొమరవెల్లి ఉదయ్ ముందుగా ఏం చేయాలో ఇలా చెప్తున్నాడు. తేటగీతిలో వచ్చెను యుగాది పండుగ, వగరు చేదు పులుపు కారము తీపి ఉప్పు కలగలిపి, పచ్చడిని ముందుగా తిని మెచ్చుకొనుమా, శ్రీ పరాభవ తెచ్చును సిరులు మనకు. తప్పకుండా అందరము కూడా పచ్చడిని మెచ్చుకోవడం మర్చిపోద్దేం. ఇప్పుడు వేదుల యశస్విని సృష్టికి మొదటి రోజే తర్వాత ఉగాదిగా ఎలా మారిందో, అలాగే ఉగాది ఆచారం ఎలా వచ్చింది అనేది కూడా చెబుతోంది. వినండి. ఉత్పలమాలలో పాదులు పెద్దవవ్వగని పాకి బలములు పండుచుండునే, ఆది వసంతమున్ మొదలుగాదిగ తెల్పుచు సజ్జనుల్ సదా, చేదుగ వేప పూలన చేసెను పచ్చడి సంతసమ్ముగా, ఖేదము పోవగా మనకు క్షేమము వచ్చెను శ్రీ పరాభవై. చేదు వేపను పచ్చడిలో వేస్తే మంచిదని, బాధలు పోతాయని చక్కగా చెప్పావమ్మా. మరి ఆ పచ్చడి రుచి ఎలా ఉంటుందో వేదుల జితామిత్ర చెబుతున్నాడు. ఆటవెలదిలో రకరకాల రుచులు రంజింపచేయుచు, పులుపు నుప్పు కారము కలిసేను, వగరు చేదు తీపి పచ్చడి చేయగా, శ్రీ పరాభవమిక సిరుల నొసగు. అయితే ఆశ్చర్యం కదా, చేదును పచ్చడిలో వేయడం ఏంటి? చిరంజీవి వేదుల మిహిరగా తనకు కలిగిన ఆశ్చర్యాన్ని చెబుతోంది ఈ కందపద్యంలో వినండి. ద్రవ షడ్రుచి మిశ్రమము దలవరొక్కరు పచ్చడిగను, లవము గతి తంబు వగరులు ఉగాదినిటువంటి వేను, చెప్పిడిని పచ్చడిగా పొందించెన్, లవము గతి తంబు వగరు లుగాదినిటువంటి వేను, చెప్పిడిని పచ్చడిగా పొందించెన్. నిజమే, కేవలం ఉగాది కారణానే ఆ మిశ్రమాన్ని పచ్చడి అని పిలుస్తున్నాము. పచ్చడి చేసుకునే ఆచారం గురించి సరే, మరి జితామిత్ర ముందుగా సూచించిన కాలహితమంటే ఏ కాలం మంచిదో ఎలా తెలుస్తుంది? పిల్లల్లో చివరిగా చిరంజీవి వొమరవెల్లి జై చెబుతున్నాడు, విందాము. ఆటవెలదిలో అందరము గుడికి యుగాదిన వెళ్ళి, పంచాంగము విని దేవునంగరంగ వైభవముగా కొలిచి పండుగ చేతుము, శ్రీ పరాభవమిక సిరుల నొసగు. ఓహో, అయితే అందరము ఉగాది నాడు పంచాంగం తప్పకుండా విందాము. మన బాలచంద్రిక చిన్నారులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక మన బాలచంద్రిక గురువుల ఉగాది పద్యాలతో ఈ కార్యక్రమము ముగిద్దాము.
ఇందుకు గాను శ్రీమతి మధుశాలిని గారు, అయినాపురపు శ్రీనివాస్ గారు, శ్రీ గొట్టిపర్తి కళ్యాణ్ గారు వ్రాసిన ఉగాది పద్యాలను చదువుతారు. ముందుగా ఉగాది వేళా విశేషాన్ని తలుచుకుంటున్నారు శ్రీమతి వేదుల మధుశాలిని గారు. ఉత్పలమాలలో ఉత్తర భూమినన్ వెలుగుటుత్తరు వివ్వగ నుత్తరాయణం బెత్తున వాలుయం సువుల కింపగు వేడిమి వచ్చి చేరగన్ చిత్తకు దగ్గరుండి నవ సృష్టిని కావగ వచ్చే చంద్రుడే విత్తములన్నీ వృద్ధియగు వేగమే విత్తులు పెర్వు రీతిగన్ సత్యముగాది కాలమున జాతములన్నీయు శోభనుందునే. తరువాత ఆ శోభ జగత్తులో ఎలా కనిపిస్తున్నదో వివరిస్తున్నారు శ్రీ అయినాపురపు శ్రీనివాస్ గారు. సీసపద్యము ఆటవెలది ఇంకా తేటగీతులలో. పల్లెసీమలు నిండే పచ్చని పైరుతో రంగులద్దెన పూల రాసులన్నీ పైరులే తోచగా పొట్టుపుట్టములుగా పుష్పవాహిని గూర్చె పూల జడను కుహుకుహు పాడేటి కోయిల గొంతులే కలసి శృతిని మీటె కలికితోడ కులుకుతూ నడిచేటి కూచిపూడి వనిత కనిపించే తెరలుగా కన్నులకును చేదు వేప పువ్వు చేరె బెల్లపు తీపి వెంట వచ్చే పులుపు నంటి ఉప్పు వగరు మిళితమయ్యే వలసి కారముతోడ నారు రుచులతోడ నలరు పుష్టి కవులు కోకిలయ్యేటి కాలమిద్ది ప్రకృతి పులకించి పుడమికి బయట కాగా వలసపోయిన పక్షులు కలిసి వచ్చే కలము కదలి తడిపెనిక కాగితమును రచ్చబండను చేరిరి రైతురాజు బుధిని కోసమై వేచిరి పురజనులను రాశి ఫలములు వినగోరి ప్రజలు వేచే పాడి పంట జనుల భవిత తెలియ శ్రీనివాసుడసుగు చిత్తశుద్ధి మనకు శ్రీకరుడు కృపణుడు సిద్ధిబుద్ధి శివుని ఆనతి గొని చిగురించు స్నేహముల్ శ్రీ పరాభవమిక సిరులు నొసగు. చాలా చక్కటి పద్యాలివి. వీటిని ఒక పాటలా కూడా పాడితే బాగుంటుంది, వినండి. పల్లె సీమలు నిండే పచ్చని పైరుతో రంగులద్దెను పూల రాసులన్నీ పైరులే తోచగా పట్టు పుట్టములుగా పుష్పవాహిని కూర్చే పూల జడను కుహు కుహు పాడేటి కోయిల గొంతులే కలసి శృతిని మీటె కలికి తోడ కులుకుతూ నడిచేటి కూచిపూడి వనిత కనిపించే తెరలుగా కన్నులకును చేదువేప పువ్వు చేరె బెల్లపు తీపి వెంట వచ్చే పులుపునంటి ఉప్పు వగరు మిళితమయ్యే వలచి కారముతోడ నారు రుచులతోడ నలరు పుష్టి కవుల కోకిలలయ్యేటి కాలమిద్ది ప్రకృతి పులకించి పుడమికి పైట కాగా వలసపోయిన పక్షులు కలిసి వచ్చే కలము కదలి తడిపెనిక కాగితమును రచ్చబండను చేరిరి రైతు రాజు బుధుని కోసమై వేచిరి పురజనులును రాశి ఫలములు వినగోరి ప్రజలు వేచే పాడి పంట జనుల భవిత తెలియ పాడి పంట జనుల భవిత తెలియ. చివరిగా 6 రుచులను మనలో ఎలా ఇముడ్చుకుంటే జీవితాన్ని ఆస్వాదించగలుగుతామో తెలియచెప్తున్నారు శ్రీ గొట్టిపర్తి కళ్యాణ చక్రవర్తి గారు సీసపద్యంలో. తీపి సంబరముల తేలియాడమనుచు తాటి బెల్లపు రసధార కలిపి చేదు అనుభవాన చీకాకు పడకుండ
పోరు సల్పను వేప పువ్వు వేసి పులుపునాస్వాదించి గెలుపు బాటను బట్ట చింతపండు రసము చేర్చి గూర్చి ఒగరునైననులోని పొగరునైనను గెల్వ లేత మామిడి ముక్కను తజేసి కంటకములు కరుగ కారంబు ఎన్నిట యుప్పు కలయురీతియుండమనుచు ఆరు రుచుల పచ్చడారగింపంగను శ్రీపరాభవమిక సిరులనొసగు. దీనితో బాలచంద్రికల పరాభవనామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం ముగిసింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.